Daily. Taste the Daily. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 1-2 మాత్రమే అమలు చేసి మిగతా వాటిని విస్మరించిందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల అమలుపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఖమ్మంలోని కమ్యూనిస్టుల నిరసనపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఖమ్మంలో ఆందోళన బాటలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పటివరకు అమల్లోకి తేలేదని చెప్తున్నారు. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు పత్తి పంటను సిసిఐ ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. అట్లాగే వరి మొక్కజొన్న పంటలను కూడా తక్షణమే కొనుగోలు చేసి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఇవాళ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం ప్రధాన డిమాండ్లు ఏంటి అన్న అంశాలకు నేతలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన ఒకటి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 2 సంవత్సరాల లోపే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తుంది. మీరేం చెప్తారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, గత ప్రభుత్వాల కంటే మేము రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పుడు కూడా ఈనాటి వరకు కూడా ఈ 6 గ్యారెంటీలలో ఒకటి బస్సు ఫ్రీ తప్ప మిగతా పూర్తి ఫిల్ చేసినవి లేవు. ఈనాడు ప్రజాపాలనలో కొన్ని మీకేం కావాలని చెప్పి పెట్టుకోమని చెప్పి అన్నారు. ఇప్పుడు ఫ్రీ 200 యూనిట్లు కాలిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పటి వరకు ఆ 200 యూనిట్ల వరకు కాలిన వాళ్ళకి లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ కరెంటు ఇవ్వట్లేదు, బిల్లులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఏంటంటే దానికి ఏదో కారణాలు చెప్తున్నారు. మీరు దానికి రైట్ కొట్టలేదు, దీనికి ఇది లేదు అది లేదని చెప్పంటున్నారు. అరే ఎవరు అని చెప్పినా కూడా నీకు యూనిట్లు కరెంటు కాలింది బిల్లులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయినా కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. ₹1,00,000 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చేశారు. అది కూడా కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. ఈ 2 లక్షల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. అది కూడా ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. రైతు భరోసా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం 100 ఎకరాలకు ఇస్తుంది, ఇప్పుడు అట్లా ఇవ్వం, దాన్ని పరిశీలన చేస్తున్నాం అని చెప్పి రైతు సంఘాలని ప్రభుత్వం మంత్రులు అందరూ ప్రజాపాలనలాగా అన్ని మీటింగ్లు పెట్టి లాస్ట్కి ఏం చేశారు, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో సాగులో ఏ భూమి అవుతుందో ఆ సాగు చేసుకునే భూమి అన్నిటికీ ఇస్తామని చెప్పి అన్నారు. ఈనాడు అట్లా ఇవ్వట్ల. రైతు భరోసా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేశారు తప్ప అది కూడా కొంతమందికి అందలేదు. 1/2 ఎకరం వాడికి కూడా ఇప్పుడు అందనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు సక్రంగా లేవనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది కాబట్టి ప్రభుత్వం గ్రహించి చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఏ విధంగా విజ్ఞప్తి చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఏది కూడా సక్రమంగా అమలు జరగనటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ కూలీలకి గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇస్తున్న ఆత్మీయ భరోసా ప్రతి నెల ₹1000 ఇస్తున్నాడు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి నెల ₹2,500 ఇస్తున్నాడు. అంటే ప్రజలకు అమలు చేయలేనటువంటి వాగ్దానాలు చేసి ప్రజల్ని ఓట్లు దొబ్బి తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతున్నాయి మీ దశల వారి పోరాటాలు? ఏ విధంగా ఉంటాయి దశల వారి పోరాటాలంటే ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి అమలు చేసే విధానాలు చాలా తేడా ఉంది. దేనికి సంబంధం లేదు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా 6 గ్యారంటీలు చెప్పారు. 6 గ్యారంటీలలో ఒక బస్సు ఒకటి, ఒక 200 యూనిట్ల కరెంట్ ఒకటే అమలు చేస్తే ఆ బస్సులు కూడా సరైనటువంటి లేవు. ఇవాళ పల్లెటూర్లకి వెళ్ళాలంటే బస్సులు లేవు, ఒకటే ట్రిప్ వస్తుంది. గతంలో ఒక 8 ట్రిప్పులు వచ్చాయి బస్సులు. ఇవాళ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, వ్యవసాయ కూలీలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సుల్ని పెంచాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో బస్సుల్ని పెంచాలా. వంట గ్యాస్ కూడా డబ్బులు పట్టలేదు. ఇవాళ గ్రామాలలో ఎక్కడ పోయిన ఇదే అడుగుతున్నటువంటిది. అవి అమలు చేయాలి. ఇక ఇందిరమ్మ జపం బాగా చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. లేస్తే ఇందిరమ్మ మాట్లాడుతున్నారు. ఆ ఇందిరమ్మ చీరలు కూడా తీసుకొచ్చారు. నీ చీర బాగుందా, నా చీర బాగుందా, ఇదే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అభివృద్ధి జరగాల.
సీరియల్ కాదు కావాల్సింది. ఇవాళ వైద్యం అందక పేదోళ్ళు, వ్యవసాయ కార్మికులు హాస్పిటల్లో చనిపోతున్నటువంటిది ఉంది. మెరుగైన వైద్యం అందించాలి. విద్యార్థులకి సరైనటువంటి విద్య లేదు, నాణ్యమైన విద్య అందించాలా. ఎక్కడో ఏదో ఒకటి రెండు ఫ్రీ అని చెప్తారు తప్ప ఉచితాలతో ఏం లేదు. ఇవాళ సన్నబియ్యం నువ్వు ఇచ్చినా తింటారు, ఏకపోయినా తింటున్నటువంటిది ఉంది. ఆ సన్నబియ్యంలో కూడా రకరకాల బియ్యాలు వస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన బియ్యం వస్తున్నాయి, కొన్ని మంచి బియ్యం వస్తున్నాయి. ఏదో రకంగా అయితే ప్రజలు కాలాల తీస్తున్నటువంటిది. ఈ అన్నిటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. డిసెంబర్ 6కి 3వ సంవత్సరం అడుగు పెడుతున్నది. దీంట్లో కూడా ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోతే రేపు రాబో రోజుల్లో వ్యవసాయ కార్మికులుగా కథం దొక్కుతాం. ప్రభుత్వం మెడలోంచి వాళ్ళని గతంలో టీఆర్ఎస్కి అయితే ఏ గతి అయితే పట్టిందో రేపు కాంగ్రెస్ కూడా అదే గతి పట్టుద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఆ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా 1, 2 అర తప్ప ఏది కూడా సక్రమంగా అమలు కావట్లేదు. అట్లాగే రైతు సమస్యలు కూడా ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని నేతలు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీగా ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. కాంగ్రెస్